హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు జున్ను ఎలా చేయాలో చూసేద్దాం. జున్ను పాలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. ఇక్కడ కొన్ని తక్కువ 1 లీటర్ వరకు జున్ను పాలు తీసుకున్నాను. ఇప్పుడు మిరియాలను ఈ విధంగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, ఇలాచి పొడి, బెల్లం పౌడర్ను తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా సరే ఒక గిన్నెని తీసుకోవాలి. ఇవి మొదటి రోజు జున్ను పాలండి, చాలా గట్టిగా ఉంటాయి. ఇందులో నేను ఎటువంటి పాలు యాడ్ చేయడం లేదు. మా ఇంట్లో మాకు జున్ను అనేది కేకు ముక్కలాగా గట్టిగా ఉండడం అంటే ఇష్టం అన్నమాట. సాఫ్ట్గా ఉంటే నచ్చదు. మీకు సాఫ్ట్గా కావాలంటే 1 లీటర్ పాలకు 2.5 లీటర్ వరకు పచ్చి పాలను యాడ్ చేసుకోండి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. మేము స్వీటు మీడియంగా తీసుకుంటాం కాబట్టి నేను ఈ గుంత గరిటెతో 2 గరిటెలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 లీటర్ పాలకు 3 గరిటెల వరకు బెల్లం వేసుకోవచ్చు, సరిపోతుంది. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ని తీసుకున్నాను. దీన్ని వడగొట్టాల్సిన అవసరం లేదండి. అదే బెల్లం ఉండలను అయితే పొడి చేసుకొని కరిగించుకున్నప్పుడు మనకు డస్ట్ అన్నది ఉంటుంది కాబట్టి వడగొట్టుకోవాలి. ఇలా జున్ను పాలల్లో బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మిరియాల పొడి, ఇలాచి పొడి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మా అమ్మ అయితే మా చిన్నప్పటి నుంచి ఎవరైనా జున్ను పాలు ఇచ్చినప్పుడు ఇలాగే చేసేవారు. ఈ జున్ను మరి ప్లెయిన్గా కాకుండా జీడిపప్పు, బాదం పలుకులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ జున్ను ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాకపోతే కొద్దిగా వాతం అని, కొలెస్ట్రాల్ అని అంటారు. కానీ మనకు జున్ను పాలు అనేది ఎప్పుడు దొరకదు కాబట్టి ఎప్పుడైనా దొరికినప్పుడు మాత్రం మిస్ చేయకుండా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు దీనంతటిని జున్ను పాలలోకి వేసేసుకుందాం. నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో నీళ్లు పోసుకొని ఇలాంటి స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెను ఉంచేసుకోవాలి. నేనైతే పైన ఏమీ మూత పెట్టడం లేదండి, డైరెక్ట్గా కుక్కర్ మూతని పెట్టేసుకుంటున్నాను. ఈ జున్ను ఆవిరిలో ఉడికించుకోవాలండి, విజిల్ పెట్టకూడదు. 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుందన్నమాట. నాకైతే 15 నిమిషాలు పట్టిందండి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం.
చూడండి జున్ను రెడీ అయింది. ఇది బాగా చల్లారనివ్వాలండి. నేనైతే 2 గంటల సేపు అలాగే ఉంచేశాను. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత నేను ఇలాంటి చాకు లాంటిది తీసుకొని ఎడ్జెస్లో ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ ఉంచి ఇలాగా ఆపోజిట్గా తిప్పేసుకోవాలండి. ఒకసారి పైన ఇలా అనుకొని గిన్నెని తీసేసేయండి. చూసారా జున్ను బాగా రెడీ అయింది. 2 అవర్స్ తర్వాత కూడా చూడండి పొగలు వస్తున్నాయి. నేను ఇది పూర్తిగా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కట్ చేసుకొని తిన్నామండి. చాలా బాగుంది. చాలామంది చాలా రకాలుగా చేసుకొని తింటూ ఉంటారు. కొంతమందికి జున్ను విరక్కొట్టి తినడం అలవాటు ఉంటుంది, మరి కొంతమందికి సాఫ్ట్గా తినడం అలవాటు ఉంటుంది. మరి మాకైతే ఇలాగా కేక్ లాగా ఉండడం అంటే ఇష్టం అండి. మరి మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్స్లో తెలపండి, సరేనా? చూసారా జున్ను అన్నది చాలా బాగా రెడీ అయింది. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంది. మనం పైన జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసాం కదా, తినేటప్పుడు చాలా బాగున్నాయి అన్నమాట. తప్పకుండా మీరు కూడా జున్ను పాలు దొరికితే ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.